శ్రేష్టమైన చక్కని పాటను పాడిన కోయర్ వారిని మరొకసారి అభినందిస్తూ, ఇమ్మానుయేలు దేవుడిగా లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో సెలవిచ్చినట్లు, ఇమ్మానుయేలు దేవుడిగా మనతో ఉన్నాడనే మాట, భయము చింత అన్నిటినీ దూరపరిచి యెహోవా నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ, బెసలేలు వలె ఆయన మందిర నివాసంలో యెహోవా నాకు ఆశ్రయమని బిడ్డలుగా ఉన్న బిడ్డల జీవితాలను దేవుడు దీవించి ఆశ్రయించును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీకు శుభములు, ఆశీర్వాదములు. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న బిడ్డలను మాధ్యమం ద్వారా, కోల్స్ టీవీ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఒక వ్యక్తికి నిజమైన గుర్తింపు రావాలంటే యేసుక్రీస్తు నమ్మటం ద్వారానే, క్రీస్తుని పోలి నడుచుకుంటూ ద్వారానే ఆ వ్యక్తికి నిజమైన వెలుగు ఆ బిడ్డ జీవితంలో ఉంటుందని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు కోరుకునేది మన జీవితం నుంచి నిజమైన ఆ నమ్మకమైన విశ్వాసంతో కూడుకున్న వెంబడింపు. కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది మనం మాట వింటున్నామని కాదు, కానీ ఆయన వెంబడిస్తున్నామనే మాట. దేవునిలో ఉండే బిడ్డల జీవితాలను దేవుడు దీవించి ఆశ్రయించును గాక. నీవు నా మాట వింటే నీకు బాగు, నీవు నా మాట వింటే నీ జీవితం కట్టబడుతుంది. కాబట్టి మన జీవితాల్లో మనము ప్రభువుతో అంటిపెట్టుకున్న బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి చెదిరిపోయిన మన జీవితాలను, చిదిగిన మన బ్రతుకులను, చెదిరిన మన జీవితాల బాగుపరచుటకు దేవుడు మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దట్స్ కాల్డ్ సెకండ్ ఛాన్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితంలో రెండవసారి అవకాశం ఇస్తూ ప్రభు వైపు చూచినప్పుడు ఆ పాపి వలె రొమ్ము కొట్టుకొనుచు నేలకు తల వంచి ప్రార్థించే బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మనకు దేవుడు మనకిచ్చే మరొక అవకాశాలను జారువించుకోకుండా మనం ప్రభు వైపు చూచే బిడ్డలుగా ఉండాలని మనం కోరుకుంటాం. కాబట్టి మరొకసారి దేవుడు మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన సంసోనుకు దేవుడు అనుగ్రహించిన సెకండ్ ఛాన్స్, రెండవసారి సంసోనుకు దేవుడు అనుగ్రహించి ఆయన జీవితంలో ప్రభుతో ఉంటకు ప్రభు ఇష్టపడ్డాడు. నాజీరుగా ఏర్పాటు చేయబడిన సంసోన్ ప్రభు కొరకు ప్రత్యేకించుకోండి. తలనీలాలు కూడా ఆ వెంట్రుకలను కత్తిరింపు లేకుండా పెరిగిన సంసోను దేవుడు మంచి బలాడుగా ఆశ్రయించాడు. బైబిల్ గ్రంథంలో కానీ ప్రపంచ చరిత్రలో అలాంటి బలాఢ్యుడు ఎవరు లేరన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో అలాంటి సంసోను లాంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించినప్పటికీ మనము మన జీవితాల్లో ప్రభువును పదలం చేసుకున్నట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అందుకని సంసోను జీవితంలో భయానికి స్థానం లేదు. సంసోను జీవితం చరిత్రలో ఆయన పుస్తకంలో దెర్ ఇస్ నో ఫియర్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు ఈ ఉదయకాలం. కాబట్టి మన జీవితంలో భక్తి కలిగిన జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు దేవుని నువ్వు ఏ రీతిగా వాడుకుంటున్నావు, ప్రభువును మనం ఏ రీతిగా మన జీవితాల్లో అలౌ చేస్తూ ఉన్నాం. దేవాన్ని నీ చేతిలో సాధనంగా వాడబోటకు నన్ను వాడుకో ప్రభు అన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. భూమి మీద అతి బలవంతుడైన సంసోను అతి బలహీనుడిగా తాను కింద పడిపోయినప్పుడు మరొకసారి గాడ్ గేవ్ హిమ్ సెకండ్ ఛాన్స్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన మన బ్రతుకులను దేవుడు పని కోసం, పరిచర్య కోసం ఎంత బాగా వాడుతున్నాం అన్నమాట ప్రభు ఉదయకాలం మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభు మనకు అనుగ్రహించే ఈ దివ్యమైన సన్నిధి 2వ సమూయేలు గ్రంథం చదవన్న వాక్య భాగం నుంచి 23వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వరకు చదవబడిన వాక్య భాగం నుంచి 3 మాటలు నేర్చుకొని మనం సందేశాన్ని ముగించుకుందాం. చదవబడిన వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఈ యొక్క శ్రేష్టమైన వాక్య భాగంలో మన జీవితాలు ఏ రీతిగా ప్రభు వైపు ఎత్తు చూపిస్తూ ఉన్నాం. టు ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ. మన జీవితాల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అని కొంతమంది వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం
పిల్లలకు పరీక్షల కోసం ప్రార్థన చేయండి. విశ్వాసులందరికీ ప్రతిరోజు పరీక్షనే. దేవుని దగ్గరగా నడిచే ప్రతి బిడ్డకు ప్రతిరోజు పరీక్షనే. మనం అనుకుంటే పరీక్షలు తప్పించుకొని వచ్చామని. నో, టు వాక్ విత్ ద లార్డ్, ప్రభువుతో నడక ప్రతిదినం పరీక్షనే. నీవు పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో నిలిచినప్పుడు యు మస్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు మస్ట్ బి ఎ గ్రేట్ పర్సనాలిటీ. దేవుని దగ్గర విశ్వాసంగా పరీక్షలోనికి నిబిడంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడినట్లు, నీవు ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో గొప్ప మ్యాన్షన్స్ ఫర్ యూ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పబడినట్లు నీకు ఒక చచ్చౌకం గల చక్కని ఆ మ్యాన్షన్ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇదే కాలము మనం పరీక్షలను తప్పించుకొని వచ్చామనుకుంటే ఇంకొక పరీక్ష ఉంది ఇక్కడ. ప్రతిరోజు పరీక్షనే. కాబట్టి టు ఫేస్ ద లార్డ్, ప్రభువుని ఎదుర్కొనటంలో నిన్ను చక్కగా ఉంటున్నావు అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన జీవితాలు ఎలా ఉంటాయంటే, రాత్రి ఎప్పుడైతుందా, ఎప్పుడు నిద్రపోదామా అని, రాత్రి పనుకున్నప్పుడు ప్రొద్దున ఎప్పుడు లేస్తామా అని, ప్రొద్దున లేచినప్పుడు మన భారం మన ముందు కళ్ళ మీద కనిపిస్తుంది. ఈరోజు ఐ హ్యావ్ టు పే సో అండ్ సో బిల్స్. కాబట్టి మళ్ళీ రాత్రి అయితే బాగుంటుంది, కళ్ళ నిండా నిద్రపోవచ్చు అనుకుంటాం. ఇలాగా మన జీవితాలు ప్రతిరోజు సైకిల్ లాగా మన జీవితాలు ముందుకు వెళ్తున్నప్పుడు మన మీద వచ్చే భయాలు, మన మీదకి వచ్చే ఆ యొక్క భారాలు ప్రభు మీద వేసుకొని జీవించినప్పుడు దేవుడు అనుస్తున్నాడు, ప్రయాసపడి పాప భారం మోయించిన వారులారా నా దగ్గర రండి, ఐ గివ్ యు రెస్ట్ అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి రాత్రి పగళ్ళు దేవుడు చేశాడు. కానీ ఈ జీవితంలో ప్రతి రాత్రి ప్రతి పగలు ప్రభు పాదములు పట్టుకున్న బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు పిల్లలకు కళలు వస్తూ ఉంటాయి, మనకు కూడా కళలు వస్తాయి. ఎలాంటి కళలు వస్తూ ఉంటాయి? ఒక మనిషి పరిగెత్తి 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 అతను పరిగెత్తునే ఉంటాడు. వెనుదిరిగి చూసినప్పుడు ఏం చూస్తుందో తెలుసా? మన నీడ మాత్రమే. కాబట్టి పరిగెత్తి ముందుకెళ్ళినప్పుడు వెనుదిరిగి చూసినప్పుడు మనం దేనికోసం పరిగెత్తా ఉన్నాం? ఎవరి భయాల నుంచి మనం పరిగెత్తా ఉన్నాం. కాబట్టి మన జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, ప్రభు వైపు చూచి నిలకడగలిగే జీవితాలుగా ఉంటున్నాయా? ప్రభు మీద ఆనుకుని బిడ్డల జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకనే 23వ దావీదు కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే మాట చిరకాలము యెహోవా మందిరంలో నివసించదనే వాగ్దానపూరితమైన సత్యం. కాబట్టి మీరెంత ధన్యులు. ఉదయకాలము ప్రభు మందిరంలో కూర్చొని ఆయన ఆరాధించట ఎంత ధన్యకరము తెలుసా? దేవుని పాటలు వింటూ ఆయన సన్నిధానంలో నీవు నాతో ఉంటే ప్రభువా నిన్నుతో నడుస్తానని వాగ్దానపూరితమైన సత్యమును కలిగిన మీరు ధన్యులు. కాబట్టి అలాంటి ధన్యకరమైన జీవితంలో మనం ఉంటున్నప్పుడు ప్రభు మనకిచ్చే గొప్ప వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈ ఉదయకాలము ఈ 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం ఈ వచనాల్లో రాయబడిన ఒక వ్యక్తి పేరు మీ ముందు ఉంచటకు నేను ఇష్టపడతా ఉన్నా. ఆ వ్యక్తి ద్వారా ఆయన చేసిన 3 కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ ఆ సందేశాన్ని ముగించటకు ప్రయత్నం చేస్తాను. 20వ వచనం, మరియు కబ్సెహేలు ఊరివాడైన క్రియల చేత ఘనత పొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనయా అనొకడు ఉండెను. అతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. ఈ వ్యక్తి పేరు బెనయా. ఈయన గురించిన పరిచయ వాక్యాలు నార్మల్గా ఇన్ థియోలాజికల్ స్ట్రక్చర్లో టు ఇంట్రడ్యూస్ ఎ స్పీకర్ ఏం చేస్తారంటే, ఈయన సో అండ్ సో పర్సన్, హీస్ బ్యాక్గ్రౌండ్ ఇస్ లైక్ దిస్, హీస్ ప్రీచ్ సో మెనీ సెర్మన్స్. కాబట్టి ఆయన ఉదయకాలం మనతో మాట్లాడకు ఇష్టపడుతున్నాడనే ప్రసంగాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రభువు ఈ ఉదయకాలం గమనించండి, 2వ సమూయేలు గ్రంథంలో ఈ బెనయాను గురించిన ఏ రీతిగా పరిచయం చేస్తున్నాడు. కబ్సెహేలు ఊరివాడై క్రియల చేత ఘనత పొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా. ఇక్కడ తాత, తండ్రి, మనవడు 3 కనిపిస్తున్నారు. 3 తరాల పరిచయాలు ప్రభు చేస్తున్నాడు. గమనించండి, మనకు ప్రభు అనుగ్రహించిన శ్రేష్టమైన జీవితం, ఉన్నతమైన జీవితం, గురి కలిగిన జీవితం, బలము కలిగిన జీవితంతో మనం ముందుకెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది దేవుడు మన జీవితంలో ఇవ్వాలని ఇష్టపడినప్పుడు ఈరోజు నువ్వు పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? దాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్మీడియట్లో ఏం కోర్సు తీసుకుంటావు నాయనా అని చెప్తాం.
బాగా మంచి మార్కులు వస్తే మనం ఏం చేస్తాం? టేక్ మెడిసిన్ కోర్స్ తీసుకో అంటాం, లేదా ఇంజనీరింగ్ కోర్స్. ఈరోజు ఇంజనీరింగ్ డాక్టర్లు ఎక్కువైపోయి ఈరోజు జరిగే ఎగ్జామ్లో మన సంఘం నుంచి పాల్గొనే ఒకే ఒక వ్యక్తి, నేను ఆశ్చర్యపోయాను, ఎంతమంది రాస్తున్నారు మెయిన్ ఎగ్జామ్స్ అంటే ఒకే ఒక బిడ్డ. మనం ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాం? వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వెరీ ఫ్యూ సబ్జెక్ట్స్. కానీ గమనించండి, దేవుని దగ్గర పాస్ కావాలంటే సబ్జెక్ట్స్ కాదు, నీ క్రియ, నీ చర్య, ప్రతిరోజు ప్రభుతో నడిచే నడక, ఈ నడకలో మనం పాస్ అవుతున్నాం అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని గమనించండి, ఏ మైటీ ఛాంపియన్ ఆఫ్ బెనయా అనే ఒక వ్యక్తి ఏ రీతిగా తాను ప్రతిష్ఠించుకుంటూ ఒక ఛాంపియన్గా నీ ముందు నిలుస్తున్నాడో, ఉదయకాలము నన్ను నేను పరీక్షించుకుంటూ ప్రభువే చూస్తూ బెనయాలాగా ఉంటకు నేను ప్రయత్నం చేస్తా ప్రభు అని వాగ్దానం చేసుకుంటూ మనం సంఘం నుంచి మనం ఇళ్ళకు బయలుదేరి వెళ్ళిపోతాం. కాబట్టి మనం అన్ని పోటీల్లో, అన్ని పరీక్షల్లో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటే బెనయాలాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఒక్క జీవితం మనం ఏమైపోతుంది? మనకిచ్చే ఈ జీవితం ద్వారా ప్రభుని ఏ రీతిగా కొనియాడుతున్నాం? మనకు అనుగ్రహించిన ఈ చిన్న జీవితం కదా, 90 కీర్తనలో మోషే చేసిన ప్రార్థన, ప్రభువా తరతరములకు నివాసస్థలమైన దేవుడు, బెత్తడంత మన జీవితాన్ని, చిన్న జీవితాన్ని దేవుడు ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి ఈ ట్రయల్ లైఫ్లో నిన్ను ప్రూవ్ చేసుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడు దేవుడు నీతో పాటు ప్రయాణం చేస్తూ, ఈ దేవుడు ఇమ్మానుయేలుగా నీతో ఉంటూ, నీతో పాటు ఒక ప్రయాణం చేసే దేవదూతల పరిచయం నీతో ఉంటూ కూడా మనం ఫెయిల్ అయిపోతున్నామంటే మనం పరీక్షించుకుందాం, ఎక్కడ నేను ఫెయిల్ అయిపోతున్నా. కాబట్టి చదువుదాం నాతో పాటు. 23వ అధ్యాయము 20 వచనంతో చదివాను. మరియు కబ్సెహేలు ఊరివాడైన క్రియల చేత ఘనత ఒక పరాక్రమశాలికి పుట్టినవాడు. గమనించండి, ఈ ఉదయకాలము ఎన్నిసార్లు ఈ వాక్యం చదివినా కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది. ఎందుకు ఈ ఊరు ఇక్కడ రాయబడింది? ఎందుకు గాడ్ ఇస్ సో పర్టికులర్ అబౌట్ ద విలేజ్, ద స్మాల్ విలేజ్? గమనించండి, ఊరు పరిచయం చేస్తున్నప్పుడు ఆ ఊరు దేని చేత ఘనత నొందిన ఒక వ్యక్తి, క్రియల చేత ఘనపరచబడిన ఒక వ్యక్తి. ఒక యెషయా గ్రంథంలో మీరు పరీక్షిస్తే మన నీతి క్రియలని మురికిగుడ్డలు లాంటివి, నేను అది చేశాను, నేను అక్కడ ఇచ్చాను, పాస్టర్లకు డబ్బులు ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను. ఇట్స్ నాట్ ద కేటగిరీ టు గెట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుని రాజ్యంలో ప్రవేశించటకు ఇవన్నీ కేటగిరీస్ కాదు. ఈ మనం నీతి క్రియలు అంటే అనీతి క్రియలు మురికిగుడ్డలు లాంటివి ప్రభు చెప్తున్నాడు ఉదయకాలం. కాబట్టి గమనించండి, తాత, తండ్రి, కుమారులు ఈ పరిచయాలు చేస్తున్నప్పుడు ఈ పరిచయ వాక్యాలు మనం బాగా గమనించండి. ఏ రీతిగా ఈ మన జీవితంలో అర్థవంతంగా వస్తూ ఉన్నాయి, ఏ రీతిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒక ఛాంపియన్గా నిన్ను పరీక్షించుకోవాలంటే మన జీవితంలో ఎన్ని నిరాశ గురైనప్పటికీ, మన జీవితంలో ఎన్ని భయాలకు గురైనప్పటికీ కూడా దేవుని అంచుల్లో ఉంటున్నప్పుడు దేవుడు అనుగ్రహించే వాగ్దానపూరిత సత్యము, నీవు ఒక బనియాలాగా ఉండాలా, నీవు ప్రభువుకు ప్రతిష్ఠించుకుని బిడగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు చాలామంది మన జీవితంలో మళ్ళీ అంటుంటారు, ఎందుకు పనికిరాని వీడు, ఎందుకు దేనికి చేతకాని వారు, దేనికి పనికిరాని వారు, పిరికివారైన వీడు కదా. ఇంకా మాట చెప్పాలంటే అర్థవంతం లేని జీవితాలు. బైబిల్ పట్టుకొని ఎందుకు ముందుకెళ్తారు అంటే, బైబిల్ నిన్ను సరి చేస్తూ ఉంది, బైబిల్ నిన్ను చక్కబెడతా ఉంది, బైబిల్ నిన్ను ఒక పరిపక్వతలకు తీసుకుని వస్తా ఉంది మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి బెనయాను స్ఫూర్తిగా తీసుకొని ఉదయకాలము మనం ప్రభుతో మనం మాట్లాడుతూ ముందుకెళ్దాం. కాబట్టి ఉదయకాలం బెనయాను గురించిన అద్భుతమైన మాటలు మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. గమనించండి, ఈ చదవబడిన వాక్య భాగం నుంచి ఇంకా కిందికి వెళ్తే, అతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతం చేసును, మరియు మంచు కాలంన బయలు వెళ్ళిన బావిలో దాగిన ఒక సింహం చంపేసును. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈట ఉండగా బనియా దుడుకర తీసుకొని వాని మీదకి పోయాను. చదవంగా చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. ఈ 3 కార్యాలు చేస్తేనే మోషే లాంటి గొప్ప వ్యక్తి ఈ 30 మందిలో ఇతను ఒక ప్రధాన వ్యక్తిగా దేవుడు ఎందుకు నిర్ణయించాడు? ఎందుకు మోషే లాంటి యుద్ధశూరుడు, మోషే లాంటి సకల విద్యలు తెలిసిన వ్యక్తి ఎందుకు, వై హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్మాల్ విలేజ్ పర్సన్, ఈ చిన్న వ్యక్తి మీ గురించి ఎందుకు దేవుడు ఈ వ్యక్తి మీద ప్రభు కాన్సన్ట్రేషన్ వచ్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆ వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా? ఈ 3లో ఈ చంపబడిన వ్యక్తి 7.5
అడుగుల మూరల ఎత్తు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ రెండవ సారి కూడా రాయబడింది. చదవండి నాతో పాటు. మొదటి దినవృత్తాంత గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు రాయబడిన ఇది సేమ్ స్టోరీ రాయబడింది. మొదటి దినవృత్తాంతములు అమ్మా ఓకే ఓకే యా థ్యాంక్ యూ అమ్మా. ద సేమ్ స్టోరీ ఇక్కడ రాయబడింది. ఇక్కడ చూసినప్పుడు ఎందుకు ప్రభువు 2 సార్లు రాయించాడు? ఒక వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో 2 సార్లు రాయబడడం, ఒకసారి ప్రభు 2 సార్లు పిలిచడం, సమూయేలు అని పిలిచడం, సౌలా అని పిలిచడం, పేతురు అని పిలిచడం. ఈ 2 సార్లు పిలుస్తున్నాడంటే గమనించండి, హీ ఈజ్ మచ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద పర్టికులర్ వర్డ్. దేవుడు నీ మీద దృష్టి ఉంచినప్పుడు మనల్ని ఎన్నిసార్లు పిలిచాడో, జీవన్ తప్పు చేయొద్దు, జీవన్ చక్కగా ఎన్నిసార్లు పిలిచాడు, ఎన్నిసార్లు ప్రభు మనల్ని హెచ్చరించినప్పుడు కూడా వినలోనని దృఢమైన మనస్సు కలిగి గర్వించి హృదయములో దేవుని ఎదుర్కొన్న వాడైన బిడలుగా ఉంటే, వాక్యం రాయబడిన మాట గమనించండి, వాడు హఠాత్తుగా మరణించును. వాడు హఠాత్తుగా మరణించినంతే దేవుని వాక్యము. కాబట్టి గమనించండి, ప్రభు మన మీద కాన్సన్ట్రేషన్ ఉంచి దేవుడు చెప్పే మాటలు. బైబిల్ గ్రంథంలో దావీదు లాంటి యుద్ధ వీరుడు, బైబిల్ గ్రంథంలో దావీదు లాంటి వీరత్వం గలవాడు, దావీదు లాంటి ధైర్యశాలి ఎవరూ లేరనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ గమనించండి, ఇక్కడ రాయబడిన మాట, అతడు 2వ సమూయేలు గ్రంథము మరొకసారి, అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడై అతడు దావీదు దగ్గర అతను నియమపడ్డాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అతని ముగ్గురు ఎవరు అంటే గమనించండి, మొట్టమొదటి ఆయన పేరు యోవాబు, రెండవ వ్యక్తి పేరు అభిషగు, మూడవ వ్యక్తి పేరు బెనయ. గమనించండి, ఈ 30 మంది పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. చాలా కష్టమైన పేర్లు. 24వ వచనం నుంచి 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం నుంచి 39వ వచనం వరకు వారందరి 37. కానీ 30 మంది పేర్లలో గాడ్ రేజ్డ్ ద పర్టికులర్ పర్సన్. ఈ వ్యక్తి బెనయ అనే వ్యక్తి ఆ చిన్న గ్రామం నుంచి వచ్చి గొప్ప వ్యక్తిగా ఏర్పాటు చేయబడి, తర్వాత ఈ దావీదు కుమారుడైన సొలొమోను మందిరం నిర్మించట్లో సొలొమోను దగ్గర ఒక ప్రధాన యుద్ధ వీరుడిగా నిలబడిన ఒక వ్యక్తి. మీరు గమనిస్తారా, రిజెక్టెడ్ బికేమ్ ఎ రూలర్. అతడు రిజెక్ట్ చేయబడ్డాడు, దేవుడు అతను ఎత్తుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఈ మోయాబీయుడైన ఈ వ్యక్తులను చంపాడు. మోయాబీయులను ఎందుకు చంపారు? ఈ చరిత్ర చూద్దాం. ముగ్గురు ఎవరంటే, మొట్టమొదటి వ్యక్తి మోయాబీయులను చంపినవాడు 2 వ్యక్తులు. రెండవది మంచు కాలంలో బావిలో దాగిన సింహాన్ని చంపాడు. సౌందర్యవంతుడైన ఐగుప్తీని. వాడు సౌందర్యవంతుడు, ఎత్తైన వాడు. ఎలాగ ఎత్తైనవాడు చూడండి, దాదాపు 5 మూరలు అంటే ఈక్వలెంట్ 7.5 అడుగులు. 7.5 అడుగులు కలిగిన ఆ వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఉదయకాలము దావీదు అతన్ని మెచ్చి సైన్యంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎందుకు ఏర్పాటు చేశాడు? గమనించండి, మనలో ఉన్న భక్తి, మనలో ఉన్న ధైర్యం, మనలో ఉండే తెగింపు మనం ప్రభు దగ్గర ఉంచుకున్నప్పుడు, అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్పిన మాటలు, తిమోతి నీలో ఉన్న భక్తి ఎలా ఉందంటే, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన ఇనికెలోనూ చూశాను. కాబట్టి మన భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తాత తండ్రి మన దగ్గరికి. కొన్నిసార్లు తాత తండ్రి దగ్గర నుంచి మనమేం పొందుకుంటున్నాం. కాబట్టి ఉదయకాలం గమనించండి, మన దగ్గర కూర్చున్న తాతలు, మన దగ్గర కూర్చున్న అవ్వలు మన బిడ్డలకి ఏమిస్తున్నాం చెప్పండి? ఒక ఆస్తి ఇస్తాము, ఒక బైబిల్ ఇవ్వడంలో కష్టం ఉంటుంది. ఎంతమంది తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మల దగ్గర మనవలను ఉంచిపోయినప్పుడు బైబిల్ వాక్యం నేర్పిస్తూ ఉన్నాం. లేదా నాయన ఆ పని చేయి, ఈ పని చేయి, నాకు సహాయం కొండు, ఆ కట్టె తీసుకురా,
ఇదే పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి కొన్నిసార్లు మనకు ఆశ్చర్యమవుతుంది మన భక్తి ఎక్కడి నుంచి వస్తుందని. కాబట్టి దావీదు మునుపటి స్థితి కంటే దేవుడు ఆశ్రయించాడు. దావీదును పోరాటంలో దేవుడు ఆశ్రయించాడు. దావీదు యొక్క తెగువ ఈ యొక్క బెనాయాలో చూస్తున్నాము. దావీదు లాంటి ఎదురాడే తత్వాన్ని బెనాయాలో చూడగలం. కాబట్టి మన జీవితంలో ఒక బెనాయాలాగా ఉంటున్నామా, ఒక ఛాంపియన్ లాగా ఉంటున్నామా, ఒక విజేతలాగా ఉండాలంటే ప్రభు జ్ఞాపకం చేసిన ఉదయకాలము, ఈ యొక్క ఉదయకాలం మనం చూస్తూ ముందుకెళ్దాం. గమనించండి, ఇక్కడ రాయబడిన పేర్లు ఇక్కడ గమనించండి. కబ్సెహేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోవా యూదా అనే మాటకు అర్థము చూచుచున్న దేవుడు అని అర్థం. చూచుచున్న దేవునికి పుట్టిన ఈ బెనయా అనే మాట, బెనయాకు అనే అర్థం గమనించండి. దేవుడు కట్టును అనే మాట. కాబట్టి చూచుచున్న దేవునికి పుట్టిన వ్యక్తి పేరు దేవుడు కట్టును అని. ఈ దేవుడు కట్టే ఈ ఇద్దరి పేర్లు మన జీవితంలో ఏమని బోధిస్తూ ఉన్నాయి. కబ్సెహేలు అనే ఊరు గురించిన ఆ ప్రాంతం చూస్తే ఇది ఒక యూదా ప్రాంతం. యూదా అనే అర్థము మళ్ళీ చెప్పండి. యూదాకు అర్థం చెప్తారా? స్తుతి. యూదాకు అర్థం ఇంకా సింహము అనే అర్థం. యూదా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు వాడైన దేవుడు. ఈ యూదా గోత్రము ఎక్కడి నుంచి వచ్చింది మీకు తెలుసా? కాలేబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కాలేబు తన కుమార్తె అయిన అక్సాను ఏం చేశాడంటే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ వ్యక్తి పేరు ఒత్నీయేలు. ఈ ఒత్నీయేలుకి ఇచ్చిన పెళ్లి చేసిన ఈ అక్సాకు మనము డబ్బులు ఇస్తున్నట్టు ఆ కాలంలో భూమి కొలిచిచ్చాడు. ఆ భూమి ఆ యూదా వారి గోత్రంలో ఉండే భూమి. కాబట్టి బైబిల్లో ఈ అన్ని పేర్లు చదివినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి గమనించండి చిన్న ఈ స్టోరీ. ఈ పేరు కలిగిన ఈ ఊరు యూదా ప్రదేశంలో ఉంది. గమనించండి. అందుకనే ఇక్కడ రాయబడిన పేరు 20వ వచనంలో కబ్సెహేలు ఊరు వాడైన క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమం పుట్టిన యెహోవా కుమారుడైన బెనయా అని ఒకడున్నాను. అతడు యూదా అనే ఆ ప్రాంతం నుంచి వచ్చినవాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి ఇది మనకు బెనయా అంటే మీకు చెప్పాను ఇంతకుముందు యెహోవా కట్టును అని. వాళ్ళ నాన్న పేరు అర్థం చెప్పండి. చూచుచున్న దేవుడు. చూచుచున్న వ్యక్తికి ఈ కట్టే ఈ యొక్క బెనయా దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు అసలు దేవుడి సన్నిధానంలో తండ్రి పేరు ఇక్కడ చెప్పబడింది చూడండి. ఏం పేరు? మోయాబు వాడైన ఈ కబ్సెహేలు, ఈ ఊరి వాడైన యెహోవా యాజక ధర్మం వర్ణించేవాడు. యాజకుడు అంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రభువును ఆరాధించే బిడ్డగా ఉంటున్నాడు. 2వ దినవృత్తాంతములు 11:22-25 చెప్పమన్నట్లు యెహోవా చేసే పని అతడు యాజకుడు. ఇమాజిన్ పాస్టర్ చైల్డ్ బికేమ్ ఏ హీరో ఆఫ్ ఎ కమ్యూనిటీ. బెనయా ఒక పెద్ద ఛాంపియన్గా, బెనయా ఒక గొప్ప యాజకుడిగా, ఆయన కుమారుడిగా, ఒక ధైర్యంగా, ఒక చక్కని బిడ్డగా దావీదు దగ్గర నిలబడి చేసుకున్న ఒక బిడ్డగా మనం చూస్తున్నాం. కాబట్టి బెనయా అనే మాట చూస్తున్నప్పుడు అతడు కట్టువాడై నుండి ప్రభు పనిలో ముందుకెళ్ళాడు. ఎందుకు ఈ 3 మాటలు మన ముందు ఉంచబడ్డాయి? మొట్టమొదటిగా 20వ వచనంలో పరాక్రమవంతుడైన ఈ వ్యక్తి 3 హతం చేశాడు. ఎవరిని? మోయాబు సంబంధులైన 2 హతం చేశాడు. మంచు కాలంలో బయలువెడలి బావిలో దాగిన ఒక సింహం హతం చేశాడు. సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని హతం చేశాడు. ఈ 3 మనకేం బోధిస్తూ ఉన్నాయి? ఉదయకాలం చూస్తూ మనం ముందుకెళ్దాం. కాబట్టి బెనయా అంటే దేవుడు కట్టునని, చూచుచున్న దేవుడైన ఈ యొక్క తండ్రి యొక్క అర్థం. ఈ ఉదయకాలము ఒక కుమారుని తీసుకొని గమనించండి. అబ్రహాము తన ఇంటి నుంచి వెడలుగొట్టిన ఆమె పేరు చెప్తారా? హాగరు తన కుమారుడైన ఇష్మాయిల్ని పట్టుకొని అడవిలో చూస్తూ ప్రభు వైపు చూస్తూ కేకలు పెడుతున్నప్పుడు ఆమె ప్రభువుకు పెట్టిన పేరు ఆదికాండంలో చూచుచున్న దేవుడు అని. చూచుచున్న దేవుడైన ఆ దేవుడు ఆ బిడ్డను సరిచేసాడని మాట జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఆమె అతనికి పేరు పెట్టిన పేరు, హాగరు పేరు పెట్టిన పేరు చూచుచున్న దేవుడు. ఉదయకాలము యెహోవా యూదా, చూచుచున్న దేవుడైన దేవుడు నీ జీవితంలో చూస్తున్నాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఏం చూస్తున్నాడు? నీ బాధ, నీ వేదన, నీకుండే ఈ నాన్నవారందరూ వదిలేసినప్పటికీ నీకున్న స్థితి నుంచి ప్రభు నిన్ను చూచే దేవుడు,
నేను గమనిస్తున్నాడు, నీ జీవితాన్ని కట్టకు ఇష్టపడుతున్నాడు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ చూచే దేవుడిచ్చే ఒక అద్భుతమైన మాట. అతడు ఒక వ్యక్తి చూడండి ఎలా కట్టుతాడు చెప్పండి. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు బయలుదేరి వెళ్తున్నప్పుడు దొంగల చేతిలో చిక్కబడి కొట్టబడినప్పుడు, ఆ వ్యక్తి దొంగల చేతిలో ఉన్న వ్యక్తి కింద పడినప్పుడు ఆ వ్యక్తిని చూసినకు ఒక ఆయన వచ్చాడు. మొట్టమొదటి వచ్చిన పేరు యాజకుడు. యాజకుడు వచ్చి చూచి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి లేవీయుడు వచ్చి చూచి అతను కూడా వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి సమరయుడు వచ్చి చూచి అతన్ని కట్టలు కట్టి పుటకులవని ఇంట్లో ఉంచి అతనికి ద్రవ్యం చెల్లించి వెళ్ళిపోయాడు. గమనించండి, ఉదయకాలము యెహోవా దేవుడు నీ వైపు చూచి అతను చూచి వెళ్ళే దేవుడు కాదు, నిన్ను ఆగి నిలిచి నీ వైపు చూచి నిన్ను కట్టే దేవుడు. అందుకనే 32 సంవత్సరాల నుంచి ఒక చోట బెతస్తా కొన్నిటి వద్ద పడి ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఆయన అన్నాడు, నేను నీకేం చేయగలుగుతున్నాను, జస్ట్ గెట్ అప్ అండ్ వాక్ అరౌండ్. అతను లేచి నిలిచి నడిచిన మాట చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మన స్థితిని ఎవరు గమనించకపోయినా, మన స్థితిని ఎవరు చూడకపోయినా, మన వైపు చూసినప్పుడు ఆ రోదన, బాధ, వేదన ప్రభు చూచే దేవుడు, ప్రభు గమనించే దేవుడు. నీ జీవితాన్ని కట్టకు ఇష్టపడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి ఇక నా జీవితం మారదు, ఇక నా బ్రతికింతేనా అంటే ప్రభు ఇచ్చే వాగ్దానం. హీ వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ యూ, హీ వాంటెడ్ టు పుట్ యూ ఇన్ రైట్ ట్రాక్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి నా దేవుడు సజీవుడు అనే మాట, చెప్పిన మాట వాస్తవమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి నా దేవుడు చూస్తున్నాడు, నా బ్రతుకును బాగుపరిచే దేవుడు అనే మాట ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి బెనయా జీవించిన జీవితం ఒక వారియర్లాగా బ్రతికాడు. బెనయా నీకు నాకు ఒక మాదిరికరంగా ఉంటున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి ఉదయకాలము దేవుడు ఎందుకు ఈ వాంటెడ్ టు రిబిల్డ్ యువర్ లైఫ్, నిన్ను తిరుగా కట్టకు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎలా కట్టుకు ఇష్టపడుతున్నాడు? టు బీ ఏ గ్లోరిఫైడ్. ఆయన నీ జీవితం కట్టుట ద్వారా ప్రభువుకు మహిమ. గమనించండి, యోహాను సువార్త 2వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వివాహమునికి వెళ్ళినప్పుడు ఆ వివాహంలో జరిగిన మహత్కారం చూచి ఆ చివరి ఆ అధ్యాయం భాగంలో రాయబడింది, దేవుని మహిమపరచబడి, దేవుడు ఘనపరచబడను. ఒక గుడ్డి వ్యక్తిని అతను బాగు చేయడం ద్వారా ప్రభువుకు మహిమ. అతడు బాగై ప్రభు యొద్ద కూర్చొని దేవుని మాటలు వింటూ దెక్కపోలిలో వెళ్ళి ప్రకటించను. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం చదువుతున్నాం. డూ యూ హ్యావ్ బర్డెన్ టు ప్రీచ్ ద వర్డ్? దేవుని వాక్యంను అనేకులకు చెప్పే బిడ్డగా ఉంటున్నావా? దేవుడు ప్రధాన యాజకుడిగా పనిచేసిన ఆ యెహోయాదా కుమారుడైన బెనయా, దేవుడు అతని జీవితాన్ని కట్టాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గాడ్ వాంటెడ్ టు అబ్జర్వ్ యువర్ స్టెప్స్ అండ్ స్టాప్స్. నీ జీవితంలో ఉండే స్టాప్స్, నీ జీవితంలో ఉండే స్టెప్స్ దేవుడు నిన్ను సరిచేయాలనుకుంటున్నాడు. సరిచేసిన దేవుడు ఇదే కాలము దేవుని వైపు చూస్తూ అంటున్నాడు, శ్రమ దినములలో యెషయాలో రాయబడిన మాట, శ్రమలలో నీవు నన్ను ఆదరించుతవి, శ్రమ దినములలో ప్రభువా నువ్వు నాతో ఉన్నావు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ బెనయా జీవితం ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సిన అద్భుతమైన సత్యములు. ఒక సాధారణ వ్యక్తిగా, చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఈ వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా దేవుడు ఆశ్రయించడం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇప్పుడు అదే కాలము ఈ బెనయా జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఈ 3 సత్యములు. మన జీవితంలో మనకుండే భక్తి కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు, మన విశ్వాసత మనకు తెలియదు, మన పరిశుద్ధత మనకు తెలియదు. కానీ మన యథార్థత ప్రభు వైపు చూసినప్పుడు నిన్ను సరిచేయటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇదే కాలము భక్తి ఎంత దూరం వెళ్ళింది తెలుసా? మన జీవితంలో వీఆర్ ఆల్ అప్రైజల్ చేస్తూ ఉంటాం. కానీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా, సంఘ కాపరిగా కొన్ని కుటుంబాల్లో భక్తి 0.2% వచ్చింది. అంటే ఈ ఉదయకాలము భక్తి ఆదివారం భక్తిగా నిలబడిపోయింది, సోమవారం నుంచి శనివారం లాగా భక్తిగా లేదు. భక్తి కలిగిన కుటుంబాల వైపు ప్రభు చూస్తున్నాడు, భక్తి కలిగిన బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి పైకి భక్తి, పైకి పరిశుద్ధత, పైకి వేషధారణ జీవితం కలిగి ఉండకుండా ప్రభు భక్తిలో నమ్మకంగా ఉంచిన బిడ్డల జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా ప్రభు కొరకు పరిచయకు ఇష్టపడుతున్నావా? నమ్మకంగా ప్రభువా ఇదిగో నా జీవితం అని ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడిని హెచ్చిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి
ఈ ఉదయకాలం గమనించండి. ఈ 3 అద్భుతమైన మాటలు నేర్చుకొని మనం ముగించుకుందాం. 30 మందిలో ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాడు. కానీ చదవండి 23వ అధ్యాయము 23వ వచనం. ఆ 30 మందిలో ఘనుడు ఆయన్ను మొదటి 3 సమానుడు కాకపోయాను. దావీదు ఇతన్ని తన సభికులలో ఒకనిగా నియమించను. ఈ 3 దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఆ 3 పేర్లు చెప్పాను. ఒక వ్యక్తి పేరు యోవాబు, 2వ వ్యక్తి పేరు అభిషయి, 3వ వ్యక్తి పేరు బెనయా. ఈ 3 ప్రధానుడైన బెనయా. కాబట్టి నీవు ఆ బెనయాగా ఉండాలంటే నువ్వు ప్రభువుకు ఏ రీతిగా జీవించాలా? ప్రభువుకు బెనయాగా ఉండాలంటే ఏమి త్యజించాలా? బెనయాగా ఉండాలంటే ఏమి ఈ జీవితంలో ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే బెనయా ఇలాగా ఉన్నాడు కాబట్టి సొలొమోను దేవుడు అభిషేకించి ఆ గొప్ప వ్యక్తిగా రాజుగా చేసినప్పుడు బెనయా ఆ పట్టాభిషేకంలో ఒక ప్రధానుడిగా ఉన్నాడన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి బెనయా చెత్త నుంచి తీయబడి గొప్పగా దేవుడు ఆశ్రయించాడు. మన జీవితంలో మనం ఇంకా ఏం చేస్తున్నాం తెలుసా? వీఆర్ అక్వైరింగ్ ద సిన్ఫుల్ యాక్టివిటీ. ఆదివారం బాగా విని సోమవారం నుంచి చెత్త లాంటి మన జీవితాల వైపు మళ్ళా తిరిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగ ఉండకుండా ప్రభు వైపు చూడాలని మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో దేనికి మనం విలువ ఇస్తూ ఉన్నాం? బెనయా సైన్యాధిపతి అయ్యాడనమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. తన పనిలో నమ్మకంగా ఉన్నాడు బెనయా. తనకి ఇవ్వబడిన ఆ బాధ్యతల్లో విడిచిపెట్టకుండా గుర్తుపెట్టుకొని ప్రాణానికి తెగించి ప్రభు కొరకు పనిచేసిన బెనయా. ఉదయకాలము హీఈస్ ఎ గ్రేట్ ఛాంపియన్ అన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి బెనయా లాంటి ధైర్యం, బెనయా లాంటి తెగింపు, బెనయా లాంటి ప్రభు కొరకు జీవించే విధానంలో ఉంటున్నావు అన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఉదయకాలము చూడండి, అహష్వేరోషు మీకు తెలుసు ఎక్కడున్నాడో. ఎస్తేరు గ్రంథంలో అతడు రాజుగా ఉన్నప్పుడు అతని చంపుటకు 2 ద్వారపాలకులు ఆలోచిస్తున్నప్పుడు ఎవరు చూశారు? మొర్దెకై ఆ మాట విని ఎస్తేరు ద్వారా మాట తెలియపరిచినప్పుడు చూడండి, ఒకవేళ మొర్దెకై ద్వారా చెప్పబడిన ఆ మాట ఎస్తేరు చెప్పించబడినప్పుడు ఆ 2 చంపేశాడు. కానీ అది రాయబడింది అన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎస్తేరు గ్రంథం 415 పేజీలో 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనం రాయబడిన మాట, అతన్ని బట్టి తను జీవితాన్ని తప్పించబడినప్పటికీ కూడా మర్చిపోయాడు. కానీ గమనించండి, తిరిగా 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనంలో అహష్వేరోషు రాజు దాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగా అతన్ని పిలిపించి అతన్ని అభిషేకించాడు, అతన్ని ఆశ్రయించాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఉదయకాలము నన్ను దేవుడు మర్చిపోయాడేమో. పక్కింటలను ఆశ్రయిస్తున్నాడు, ఎదురింటలను ఆశ్రయిస్తున్నాడు, సంఘంలో సంఘ పెద్దలను ఆశ్రయిస్తున్నాడు, నన్ను దేవుడు మర్చిపోయాడేమో. దేవుడు మరువని దేవుడు, నిన్ను కంటికి కాపాడే దేవుడు, కష్టకాలం నీతో ఉండక దేవుడు ఇష్టపడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి ఉదయకాలము మోయాబీయుల వాడైన హతం చేసిన ఈ యొక్క బెనయా, ఈ 2 చూస్తున్నప్పుడు గమనించండి, 2 మహాశూరులను రాయబడింది. గమనించండి 23వ అధ్యాయము 20వ వచనం. యెహోయాదా కుమారుడైన బెనయా అంటున్నాను, మోయాబీయుల సంబంధులుగా ఆ 2 శూరులను హతం చేసాను. ఎందుకు ఈ మాట వెరీ పర్టికులర్ రాయబడింది? మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన ఈ సత్యాలు రాయబడ్డాయి. ఈ మోయాబీయులు ఎవరు అంటే, మోయాబీయులు లోతు సంబంధులు. మోయాబీయులు దేవునికి తరంగా ఎంచబడ్డారు, కానీ 10వ తరంగా వారు ఉన్నారు. వారు బలాఢ్యులు, చాలా బలము కలిగిన వారు. మోయాబీయులు ఎలాంటి వారంటే సింహగర్జన లాంటి వారు. ఒక వ్యక్తి ఈక్వల్ టు 100 పీపుల్. ఒక వ్యక్తి యుద్ధం చేస్తున్నంటే 100 మందితో సమానం. కాబట్టి బెనయా ఎంతమంది చంపాడు? 2 వ్యక్తులను, అంటే 200 మందిని ఆ సమానుడైన వ్యక్తులను చంపేశాడు. యుద్ధశూరుడైన ఈ బెనయా. కాబట్టి బెనయాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీకు తెలుసా, మన పితరులు 430 సంవత్సరాలు వారు గోజాడి ఆ బానిసత్వం నుంచి బయటికి వస్తూ ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని, ఆ మోషే నుంచి ఏర్పాటు చేసుకొని దారి మధ్యలో వారు కనానుకు వస్తున్నప్పుడు కనాను మార్గ మధ్యంలో ఒక చోట ఆగారు. ఆ చోటే షిత్తీము అని పేరు. ఆ షిత్తీములో వాళ్ళు నిలబడినప్పుడు ఈ యొక్క ఎలాంటి వారు?
ఈ మోయాబీలు ఆలోచించారంట. మోయాబీలు వారి కొరకు ఒక గాలం వేశారు. మోయాబీలు అన్నారు, ఇదిగో ఇశ్రాయేల్ వస్తున్నారు, వారు ఫరో చేతి నుంచి తప్పించబడ్డారు, ఎర్ర సముద్రం దాటారు, ఫరో హతమైపోయాడు, కానీ మనం వాళ్ళని పట్టుకొని చంపేద్దాం అనే ఒక డెసిషన్తో ఈ మోయాబీలు ఇశ్రాయేల్ కొరకు ఒక వల పన్ని వారందరూ వెయిట్ చేస్తున్నప్పుడు, గమనించండి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? షిత్తీములో వారు నిలబడినప్పుడు ఈ మోయాబీలు వారిని 2 రీతులుగా వారిని ఆహ్వానించారు. ఏం చేశారు తెలుసా? దే వాంటెడ్ టు పుల్ దెమ్ డౌన్. ఎలా పుల్ దెమ్ డౌన్ తెలుసా? వారు ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు వారిని 2 రీతులుగా వారిని ఆహ్వానించారు. బిలాము వాడైన సోదెగాడు ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి, మీరందరూ తప్పు చేస్తున్నారు, టు వర్షిప్ ద లార్డ్ మీరు చేయాల్సిన పని ఏం తెలుసా అంటే, ఈ యొక్క షిత్తీములో ఉండే అందమైన అమ్మాయిలను వారి వైపు మోహరించి వారిని తీసివేసుకొని వారి వైపు మోహరించినప్పుడు వారి దేవుడని యెహోవా వారిని హతం చేస్తాడు అనుకున్నారు. ఇది జరిగిన వాస్తవం. అందుకని గమనించండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1-2 వచనంలో ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1-2 వచనములు. ఓకే. వారు చేసి ఆ స్త్రీలు తమ దేవతల బలులను ప్రజలకు పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి, చూడండి, ఇలాంటి క్రియలను వారిని ఆహ్వానించారు. దేవుని బిడలమైన మనం సంఘారాధనలో పాల్గొనే మన జీవితాలు, ప్రభు వైపు బాప్సోనుంది ఏకంగా దృష్టి నుంచి వెళ్ళే మన జీవితాలను ఆకర్షించే మోయాబు లాంటి లోకం మీ చుట్టూ ఉంది. మోయాబు లాంటి ప్రజలు మీ చుట్టూ ఉన్నారు. మోయాబు లాంటి మనుషులు నేను కబలించడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి బిడ్డల జీవితాలను చూస్తున్నాడు. ఎలా తెలుసా? ఈ జీవితంలో మనం అంటున్నాము, వారు మన్నాను భుజించారు, ప్రభుతో నడిచారు, కానీ మన జీవితాల్లో ఆదివారంన మన్నా లాంటి వాక్యం విని దేవునితో గడిపి సంఘారాధనలో పాల్గొని మన ప్రభు వైపు చూస్తూ ప్రభు బలలో పాల్గొని మన జీవితాలను కట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు మోయాబు లాంటి లోకంలో ఉండే బిడ్డలు మన దేవుని వైపు ఆకర్షించకుండా వారి వైపు దృష్టిని ఆకర్షించే బిడ్డలుగా ఉంటున్నారు. మనం అంటాము, ప్రభువా నా కళ్ళను సరిచేయి, నా చెవులను సరిచేయి. ఆదివారం ఈ మాట చెప్తాం. ఇంటికి వెళ్తేనే టీవీ సీరియల్స్, పొద్దున్న లేచిన నుంచి మొగలు రేకులు, సాయంత్రం అయితేనే అత్తాకోడళ్ళ సంబంధమైన టీవీ సీరియల్స్ చూసి 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 ఆదివారం పొద్దున వస్తేనే ప్రభు మళ్ళీ క్షమించు, ఇక్కడ నుంచి నేను టీవీ సీరియల్స్ చూడను, ఇక్కడ వాగ్దానం చేసిపోతారు. సోమవారం నుంచి మళ్ళా టీవీ రాకుంటే పక్కింటికి వెళ్ళి ఏం జరిగిందని కనుక్కొని నెక్స్ట్ డే టీవీ అటాచ్ అయ్యేంత వరకు మనం వినం. మళ్ళా తెలుసా, మోయాబు లాంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు. మోయాబు లాంటి ఈ వస్తువులు మన చుట్టూ ఉన్నాయి. మీ జోబులుండే మొబైల్, ఇట్స్ అగైన్ మోయాబే. ఏది తెలుసా, ఒక్కసారి ఛార్జింగ్ అయిపోతే పక్కింటికి వెళ్ళినా ఛార్జింగ్ తెచ్చుకుంటాం, కానీ పక్కింటికి వెళ్ళి బైబిల్ తెచ్చుకోము. పక్కింటికి వెళ్ళి ఏం వాక్యం వినాలని మనం వినం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మోయాబు లాంటి మనుషులతో ఉండటకు ఇష్టపడుతున్నాము. కాబట్టి ఉదయకాలము పిచ్చి పిచ్చిగా వారు చేసే చేష్టాలు, పిచ్చి పిచ్చి మాటలు మనం ఉండటకు ప్రయత్నించకుండా ప్రభు వైపు చూచే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇంకా మనం ప్రార్థన చేస్తుంటాం. కొంతమంది ప్రార్థన బలం ఇంతగా ఉంటుంది. ప్రభువా నన్ను కాల్చు, నా పెదవులు కాల్చు, నన్నంతా కాల్చేసి అంటే కాల్స్తే నీ పని అయిపోతుంది కదా. దేవుడు నిన్ను కాలిస్తే నువ్వు కనపడకుండా పోతావు. దేవుడు నువ్వు కాల్చకుండా, అబ్బా ఈరోజు మంచి వ్యక్తి, ఈరోజు మంచి ప్రార్థన చేశాడు, రేపటి నుంచి నా కోసం బైబిల్ చదువుతా అంటే పొద్దున్న లేచి దేవుడు చూస్తుంటాడు, నువ్వు బైబిల్ చదవు. నా బిడ్డ లేస్తాడు, బైబిల్ చదువుతాడు, బైబిలే చదవం కదా. ఎలా చూస్తున్నాం మనము? మోయాబు లాంటి మనుషులు మన చుట్టూ ఉన్నారని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి మోయాబు లాంటి మనుషులు వారు ఏం చేస్తారు తెలుసా, వారిని నాశనం చేసినప్పుడు ఇదే అధ్యాయంలో 25వ అధ్యాయంలో ఆ తెగులు ఫినెహాసు చంపగా, ఎవరు చంపాడు? ఈ జిమ్రీ, ఆ కొజ్బీ వారిని చంపగా తెగులు ఆగిపోయింది. ఉదయకాలము మన జీవితంలో ఇలాంటి మోయాబీలు ఐగుప్తు దేశానికి ప్రేమించే బిడ్డల జీవితాలు ఉంటే ప్రభు అంటున్నాడు వాటిని తీసివేసుకోవాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16వ వచనంలో వారు తిరుగుబాటు చేసి నశించే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ప్రభు మన వైపు చూస్తున్నాడు. 2 ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాం. మొట్టమొదటిది, వారు వ్యభిచారం నుంచి దూరంగా వెళ్ళాలని కోరుకుంటున్నాడు. విగ్రహారాధన చేయకూడదని కోరుకుంటున్నాడు. అందుకని వారికి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ప్రభు అంటున్నాడు, లిజన్ టు మీ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ. ఈ 2 చేసినప్పుడు
వారు మోయాబీల నుంచి దూరం వస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ వీటి నుంచి దూరంగా పారిపోవాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండు తీసేసుకున్నప్పుడు మన జీవితంలో ప్రభు వైపు చక్కగా ఉండకు మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి దేవుడు వారిని ఆశ్రయించాలంటే వీటన్నిటి నుంచి, మోయాబు లాంటి, ఐగుప్తు లాంటి ఈ లోకం నుంచి నిన్ను పరీక్షించుకొని త్యజించుకొని ముందుకెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మొట్టమొదటిది బెనయా చూడండి, ఎవరు చంపాడు? మోయాబీల సంబంధులకు 2 శూరులను చంపాడు. ఈ 2 శూరులు ఎవరంటే, మొట్టమొదటిది విగ్రహారాధన, రెండవది పాపమును ప్రేరేపించే ఈ లోక వైభవము. మన చుట్టూ రంగుల ప్రపంచం. ఎక్కడైనా చూడండి, ఈ గో టు ఎనీ ప్లేస్ ఇన్ ముంబై, ఎనీ పిక్నిక్ ప్లేసెస్, కలర్ఫుల్ వరల్డ్ ఉంటుంది, చాలా కలర్ఫుల్ వరల్డ్. దాన్ని అట్రాక్ట్ అవుతూ ఉంటాం. మన చుట్టూ ఉండే రంగుల ప్రపంచం వైపు చూడకుండా ఈ రెండింటిని నాశనం చేయాలంటే బెనయా పరాక్రమవంతుడైన ఆ రెండింటిని నాశనం చేశాడు. ఈ రెండు విగ్రహారాధన, పాపమునకు ప్రోత్సహించే మన చుట్టూ ఈ వైభవాలు. కాబట్టి వీటన్నిటినీ భ్రష్టు పట్టించే మన క్రైస్తవ జీవితాల నుంచి దూరపరచాలని కోరుకుంటున్నాం. రెండవ అద్భుత సత్యం నేర్చుకుందాం. రెండవ వ్యక్తి ఎవరు చంపాడంటే, మంచు కాలంన బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. గమనించండి, మంచు కాలంన అంటే వాట్ యు మీన్ బై మంచు కాలం? సింహము, మన పిల్లలకు చెప్తా ఉంటాం, అరే సింహము గాండిస్తుందిరా అంటాం. ఎందుకు గాండిస్తుంది తెలుసా? 2 విషయాలు గాండిస్తుంది. ఒకటి, అది గాండించిందంటే దాదాపు 9 కిలోమీటర్లు గాండిస్తుందంట. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పనిక. రెండవది, 9 కిలోమీటర్ల టెరిటరీ నాదే అని చెప్తుందంట. 9 కిలోమీటర్ల లోపల ఎవడు రాకూడదు అని గట్టి చెప్తుందంట. రెండవది, ఈ 9 కిలోమీటర్ల టెరిటరీలో నేనున్నప్పుడు ఏ మృగము కూడా నన్ను మించి గాండించకూడదని చెప్తుంది. కాబట్టి సింహము అడవికి రాజు. బావిలో ఎందుకు దాక్కుంది అని మనం చూస్తే గమనించండి, మంచుకు అది చిక్కి బావిలో దాక్కుంది. బావిలో ఎవరుంటారో చెప్పండి? బావిలో నీళ్ళు ఉంటాయి, కానీ బావిలో దాక్కున్న ఈ యొక్క సింహం కుండలోకి వెళ్ళి, బావిలోకి వెళ్ళి, సింహం బోన్లోకి వెళ్ళి చంపాలంటే మనకి ఎంత ధైర్యం కావాలా? కాబట్టి గమనించండి, బెనయా రెండవ పరాక్రమశాలిగా ఎందుకు చెప్తున్నంటే, అతడు బావిలోనికి వెళ్ళి సింహమును చంపాను అన్నమాట. భయంకరమైన శత్రువు, గమనించండి, భయంకరమైన స్థలం, భయంకరమైన పరిస్థితి, భయంకరమైన పోరాటం. ఈ మంచు గమనించండి, మంచు అగైన్ రెఫర్స్ మన జీవితంలో ఎండ రాగానే మంచు పోతుంది. మంచు రెఫర్స్ తాత్కాలికమైన లోక వైభోగాలు. ఈ ఉదయకాలము 90వ కీర్తనలో తరతరములకు నివాసస్థలమైన గొప్పదేవా, ఈ లోకము తాత్కాలికము, మంచుతో కూడిన ఈ లోకము నీ సూర్యుని వెలుగు రాగానే అది నశించిపోవును. కానీ గమనించండి, ప్రభు వైపు చూసినప్పుడు తాత్కాలికమైన లోక భాగ్యాలు తొలగిపోతాయి. ప్రభు మన వైపు ఉన్నప్పుడు తాత్కాలికమైన మన జీవితాలు సరిచేయబడుతున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే ప్రభు అంటున్నాడు, అల్పకాల పాపభోగం నుంచి నిన్ను విడిపించి గొప్ప చేయటకు ప్రభు ఇష్టపడుతున్నాడు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సత్ప్రవర్తన కలిగి ప్రభు వెంబడించబడిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో ఉంచాలంటే, దేవుడు ఒక వ్యక్తిని బహుగా ఆశ్రయించాలంటే నువ్వేం చేయాల్సి తెలుసా? 2 పనులు చేయాలి. మొట్టమొదటిది, యు మస్ట్ డినై ఈ యొక్క మొట్టమొదటిది మోయాబు లాంటి సంబంధాలను తీసివేసుకున్నాలా. రెండవది, మంచు కాలమున బయలువెళ్ళి బావిలో దాగిన సింహము. సింహం అగైన్ రెఫర్స్ యువర్ గర్జన సింహము, ఎవరిని మృంగుదునా అని తిరిగే ఈ లోకంలో పాపంతో కూడుకున్న జీవితాలు. అంటే గమనించండి, డేవిడ్ను ఎవరు గొప్పగా చంపారు? గొలియాతు. దావీదు గొలియాతును చంపినప్పుడు ఆ సింహమును చంపిన ముందు సింహం చంపాడు, తర్వాత గొలియాతును చంపాడు. దేవుడు ఒక పరీక్షకు ముందు చిన్న ఎగ్జాంపుల్ పెడతాడు, గొప్ప పరీక్షకు ముందు చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి బెనయా, సైన్యములకు అధిపతి అయిన బెనయా దేవుని కొరకు వాడబడే గొప్ప బిడ్డగా ఉన్నాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి బెనయా ప్రభు వైపు చూస్తున్నాడు, నువ్వు చూచున్న దేవుడు అని చెప్పాడు. కాబట్టి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసి చెప్పాడు, పిరికి గల ఆత్మని లేదు కానీ ధైర్యం గల ఆత్మనిచ్చిన దేవుడు. ఉదయకాలము ఈ 2 ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాం. రెండవది నేను చెప్పాను,
లోయలోకి దిగిన సింహము. లోయలోకి దిగిన సింహాన్ని దేవుడు బెనయ ద్వారా చంపించేసిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నీ జీవితంలో ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్ళాల్సిన బాధ్యత నీకుంది. ఈ ఓడిపోకుండా ప్రభుతో ఉండాలంటే ప్రభుతో ఉండే ఈ అద్భుతమైన అవకాశాన్ని. కాబట్టి బెనయలాగా 2 పనులు చేయాలి. మూడవది నేర్చుకుని మనం ముందుకెళ్దాం. నా సందేశాన్ని ముగిస్తాను. సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపెను. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడిన మాట, అతడు 5 మూరలు ఎత్తుగలిగిన సౌందర్యవంతుడైన ఐగుప్తీయుడు. మీకు తెలుసు, ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే పాపము, ఐగుప్తు అంటే మాకిరిలో నివసించే మెఫీబోషెతు ఎక్కడున్నాడంటే లోకములో, పాపములో, అంధకారంలో చిక్కుకున్న మెఫీబోషెతును దావీదు పిలుచుకొని అతని అభిషేకించను. ఉదయకాలము మనం ఎంతమంది అలాంటి జీవితంలో ఉంటున్నాము. మనం కొలిస్తే 7.5 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల ఎత్తు కలిగిన బలమైన ఈటతో, గమనించండి అక్కడ అతడి చేతిలో ఏముంది? 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం. ఇకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపెను. ఈ ఐగుప్తుని చేతిలో ఈట ఉండగా బెనయ దుడ్డు కర్ర తీసుకొని వాని మీదకి పోయి వాని చేతిలోని ఈట ఊడలాగి దానితోనే వాడిని చంపాను. గొలియాతుని చంపుటకు దావీదు ఏం తీసుకుని పోయాడు? ఒడిసెల. ఈ బెనయ ఈ ఎత్తైన వ్యక్తిని చంపుటకు ఒక కర్ర తీసుకుని పోయినాడు. గమనించండి, ప్రభువు నీతో ఉంటే అన్నీ సమకూర్చబడతాయి. అందుకని ఒకసారి మంది దేవుని చేతిలో వాడబడే నీవు అలాగుంటున్నావా? దేవుని చేతిలో వాడబడితే అవతల ఎంత బలమైన ఉన్నా నువ్వు గొప్పగా వాడబడతావని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకము ఆకర్షణతో కూడుకున్న ఈ లోకం. అందుకని గమనించండి, 430 సంవత్సరాల వారు ప్రభువును త్యజించిరు కానీ ప్రభువుతో నడిచారు. ఐగుప్తీయులు ఎలాంటి వారు తెలుసా? సౌందర్యం గలవారు, బలము కలిగిన వారు, ఈటతో యుద్ధం చేయవారు. మీకు తెలిసి చెప్పాను, గొలియాతు యుద్ధం చేశాడు, ఈ వ్యక్తి కూడా యుద్ధం చేస్తున్నాడు. కానీ కర్ర చేత వాడిని లాగి చంపాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగాను ఉంటే నీ చేతిలో చిన్న రాయినా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉంటే నీ చేతిలో ఉండే కర్ర అయినా నీవు జయించుటకు సమర్థుడైన యెహోవా నీ పక్షంలో ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ ఉదయకాలము ఈ యొక్క కబ్సేలు ఊరివాడైన బెనయ శరీరకాశను జయించాడు, నేత్రాశను జయించాడు, ప్రభుతో నివసించడానికి ఇష్టపడ్డాడు. ఆ 3 అద్భుతమైన సత్యాలు అని చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది, మోయాబీయులైన 2 వ్యక్తులను జయించాడు. 2 శూరులు. ఒక వ్యక్తి వ్యభిచారం చేసిన వ్యక్తిను, 2వ వ్యక్తి విగ్రహారాధన కలిగిన వ్యక్తి. 2వ అద్భుతమైన సత్యము, గర్జన సింహాన్ని అయిన దాన్ని జయించాడు. మంచుతో నింపబడిన వాటిని జయించాడు. 3వది ఈ లోకాన్ని జయించిన బెనయ. కాబట్టి బెనయ లాంటి ధైర్యం, బెనయ లాంటి తెగింపు, బెనయ లాంటి ఆ స్థిరత్వం, బెనయ లాంటి పౌరుషం కలిగి దావీదు దగ్గర నివసించక ఇష్టపడ్డాడు. వెలుపల ఎన్ని కష్టాలున్నా ప్రభుతో నివసించక ఇష్టపడ్డ బెనయ సవాళ్ళను స్వీకరించి యజమాని దగ్గర ఆయన ఘనపరచుటకు. కాబట్టి గమనించండి, ఒకడు యుద్ధంలో పోరాడినప్పుడు తన యజమాని కోసం పోరాడతాడు. యుద్ధంలో పోరాడువాడు తన దేశం కోసం పోరాడతాడు. కానీ నీవు నేను పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తంతో కొనబడిన నీవు నేను ప్రభువుతో ఉంటామని వాగ్దానం చేసి, ప్రభువుతో నడుస్తానని వాగ్దానం చేసి, ఆదివారం బైబిల్ చదువుతానని వాగ్దానం చేసి, సోమవారం నుంచి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి మళ్ళీ ఆదివారం వచ్చి ప్రభువుకు పాదలు పట్టుకొని ప్రభువా క్షమించండి అలాగా ఉండకుండా ప్రభువుతో ఉండే బెనయలాగా ఉండాలని ఉదయకాలము నేను వాక్యం ద్వారా నేను మనందరం హెచ్చరించుకుంటూ ప్రభు పాదంలో పట్టుకుంటూ మన జీవితంలో ముందుకెళ్దాం. దేవుడు వాక్యం దీవించి ఆశ్రయించు కాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా మహాగణుడాన్ని కొందనాలు స్తోత్రాలు గెలుస్తున్నాం మా తండ్రి. మా ప్రభువా, బలవంతుడైన శౌర్యవంతుడైన బెనయలాగా మా ప్రభుమే ఉంటకు మమ్మల్ని ఆశ్రయించమని మా తండ్రి చూచున్న దేవుడైన యెహోవా దేవునిలాగా మా జీవితాలను కట్టుటకు ఇష్టపడ్డ ప్రభువుగా నువ్వు మా జీవితంలో ప్రవేశించినప్పుడు మాకు అనుగ్రహించిన దివ్యమైన సన్నిధిని బట్టి వందలు చెల్లిస్తూ ఉదయకాలం మరొకసారి మమ్మల్ని మేము నీ దృష్టికి కనపరుచుకుంటూ నీ సన్నిధానంలో పడవేసుకొని నీ వైపు చూస్తే మా ప్రభువా మమ్మల్ని విడువక ఎడబాయక వెన్నంటి నడిచే గొప్ప దేవాన్ని కొందరు చెల్లిస్తూ ఉదయకాలము మా బిడ్డలను మా కుటుంబాలను నీవే పెద్ద చూపిస్తూ
కృపలతో భద్రపరిచి నడిపించుకోమని యేసు ఉన్నతమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.